ఏంటి నడపడం? అసలు నడపడం రాని దాన్ని ఏంటా నడపడం అంటే ఏం చెప్పాలి? రాని వాళ్ళు స్లోగా నడపాలి కానీ ఇలా ఎక్స్కలేటర్ రేస్ చేసి స్పీడ్ పెంచాలా? ఏది బ్రేకో ఏది ఎక్సలేటరో నాకేం తెలుసు. హ్యాండ్ బ్రేక్ అనగానే గుర్తొచ్చి ఆపానుగా. కొంచెం స్పీడ్గా కంగారు పడిపోతే ఎలా నువ్వు? మెళుకువలు చెప్తా అనొచ్చి మీరే భయపడిపోయారే. నేను భయపడితే ధైర్యం చెప్పాలి గాని మీరు భయపడ్డం ఏం బాగోలేదు. ఆదిత్య గారిని చూసారుగా ఎంత ధైర్యంగా కూర్చున్నారో. ఏదో పొరపాటు జరిగిందిలే, ఇక జాగ్రత్తగానే నడుతుందిలే. రా కూర్చో. చూడు బావా, ఇది డ్రైవ్ చేస్తే మాత్రం నేను ఎక్కనుగాక ఎక్కను. నువ్వు నడుపుతావా చెప్పు, నేను కూర్చుంటాను. అదేంట్లేక, నువ్వు నేను నడపడానిక మనం వచ్చింది? ధరణికి డ్రైవింగ్ నేర్పడానికి. ఇదే నా నేర్చుకునే పద్ధతి, నేర్పే పద్ధతి. గుండె ఆగిపోయినంత పనైంది. ఆగలేదు కదా చంద్రలేఖ గారు, రండి. తల్లి, నీ డ్రైవింగ్ కి నీకొక నమస్కారం. మీ ఊరేగింపు మీరు ఊరేగండి, నేను మాత్రం రాను. ఇంత దానికి అసలు ఎందుకు వచ్చినట్టు? హా? బుద్ధి తక్కువయి ఇప్పుడు నీ డ్రైవింగ్ తెలిసింది కదా. తెలిసి తెలిసి సుడిగుండంలో దూకడం తెలివిగల వాళ్ళు చేసే వ్యవహారం కాదు. నువ్వంటే పిచ్చుంది కాబట్టి మొండి ధైర్యంతో ఈ పిచ్చి మహారాజును కూర్చోమను, కానీ నేను వెళ్తాను. ఆయన పిచ్చి మహారాజు కాదండి. ఆ అంటే మనసున్న మహారాజు. తను మనసున్న మహారాజు కావచ్చు, కానీ నాకు మాత్రం నా ప్రాణం మీద మనసుంది. నాకు బ్రతకాలన్న కోరికుంది. మీ చావు మీరు చావండి. నేర్చుకుంటావో నేర్పిస్తావో నీ ఇష్టం. పాపం భయపడిపోయింది. అయినా అలా నడపటం ఏంటి? లేకపోతే మనం వస్తుంటే పానకుల్లో పుడకలా ఆవిడ రావడం ఎందుకు? అందుకే అలా నడిపా కావాలని. అయినా నా పక్కన మీరున్నారన్న నమ్మకం ధైర్యం నాకుందిలేండి. చేసిందంతా చేసి మళ్ళీ ఏదో ఒకటా? ఏదో ఒకటి చెయ్యందే వెళ్ళదుగా. చాలా తెలివితేటలు చూపించావు గానీ అంత స్పీడ్ నడపకు. పద.